యేసయ్య ఓ పక్కన కూర్చొని డబ్బుని నీకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన వాటన్నిటిని ఓ పక్కన పెట్టి, కుమారుడా నేను కావాలా ఈ కావాలా అని అడిగితే అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, ఏం అడుగుతారు? అవునా? అట్లయితే ఇంక దేనికోసం ప్రార్థన చేయొద్దు, మర్యాద చేయొద్దు. నా అప్పులు తీర్చని అడగొద్దు, నా రోగం స్వస్థపరచని అడగొద్దు, ఏం అడగొద్దు. నాకు యేసయ్యా నువ్వే కావాలని అడుగు. ఆయన యేసయ్యని ఏం చేసుకుంటావు? ఎట్టి చేయొత్తున్నావు యేసే కావాలని ఏం చేసుకుంటావు? యేసయ్యని డబ్బులుంటే డాబా కట్టుకోవచ్చు, డబ్బులుంటే పొలం కొనుక్కోవచ్చు, డబ్బులుంటే భార్యకి బంగారం చేయించవచ్చు, పిల్లలకి బ్యాంకులో వేసుకోవచ్చు. డబ్బులుంటే ఎన్ని ప్రయోజనాలు. యేసయ్యని ఏం చేసుకుంటావు కదా? యేసయ్య కావాలా? గట్టిగా పడతారు. ఏం చేసుకుంటారు యేసయ్యని? అన్నీ ఉంటాయనే మామూలు కదా మీరా? మీరు ఇప్పుడు యేసయ్యని అడుగుతున్నా అన్నీ ఉంటాయని, యేసయ్య ఉంటే అన్నీ వస్తాయని, అంతేనా? అంతేనా? నువ్వు కావాలి, నీ ఒడిలో సేద తీరాలి, నీ కౌగిల్లో ఒదిగిపోవాలి, నీ రెక్కల నీడ నాకు కావాలి. సమస్యలు నీకు తెలియకుండా వచ్చినాయా? నీకు తెలిసే వచ్చినాయి. తెలిసి అనుమతించిన వాడి అనవసరంగా ఎందుకు అనుమతిస్తావు? నాకు అవసరం కాబట్టి అనుమతించావు. నువ్వేం పిచ్చోడివా? తెలివిగల్లోడివి, జ్ఞానవంతుడివి. తెలివిగల్ల జ్ఞానవంతుడివి నాకు ఈ సమస్య రానిచ్చావంటే పిచ్చితనంగా అయితే రానియవుగా, నాకు అవసరం కాబట్టి రానిచ్చావు. ఈ రోగం రానిచ్చావంటే పిచ్చితనంగా రానియవుగా, నాకు అవసరం కాబట్టి రానిచ్చావు. ఈ అప్పుల పాలు నేను కానీ కాబడ్డాను అంటే అనవసరంగా కాలేదుగా, అవసరం కాబట్టి రానిచ్చావు. నా మంచిని కోరే నువ్వు అవసరమని అనుమతించినవి అనవసరం అనుకుంటే నువ్వే తీసేస్తావు గయ్యా. కాబట్టి వాటి గురించి నాకు చింత లేదయ్యా, వాటి గురించి నాకు చింత లేదు. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ బలం కావాలి. ఈ జీవితకాలం ముగించకముందే నీకోసం ఫలించాలి, నీకోసం వాడబడాలి, 10 మందికి దీపంగా మారాలి, 10 మందికి దీవెనగా మారాలి. నాకు నువ్వు కావాలి. నువ్వు ఉంటే నా బ్రతుకు వెలుగుతుంది. నా బ్రతుకు వెలిగితే అది 10 మందికి ఆదర్శం అవుతుంది. అయ్యా నీకోసం నేను బ్రతుకున్నట్లు నన్ను అభిషేకించు, నన్ను వాడుకోయ్యా, నాకు బలమి అయ్యా. ఒకప్పుడు తెలియక నా కోసం, నా ఇంటి కోసం అన్ని ఆలోచనలు చేశాను. ఈరోజు నాకు ఆశ లేదయ్యా. నన్ను, నా బిడ్డల్ని, వాళ్ళ బిడ్డల్ని కూడా బ్రతికించగల దేవుడు నువ్వు నాకు దొరికావు. ఇంకా నేను దేని గురించి ఆలోచించి దిగులు పడేదయ్యా? నువ్వు లేకపోతే కదా